హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లీగ్ ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోతే మరి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంట్రా, ఎవరెవరికి ఏంటి అనేది చెప్పుకుంటే మరి ఎవరెవరికి సన్ రైజర్స్ అండ్ క్యాప్టెన్. మరి సన్ రైజర్స్ అయితే మంచి ఛాంపియన్స్గా ముందుకైతే వెళ్తుంది సీజన్ 3. మరి ఫస్ట్ సీజన్ కూడా సన్ రైజర్సే, సెకండ్ సీజన్ కూడా సన్ రైజర్సే. మరి ఇప్పుడు థర్డ్ సీజన్ మరి ఎవరు ఏంటి అని చూడాలి. మరి ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే వీళ్ళిద్దరికి కూడా 4 మ్యాచ్‌లు అనేది జరిగింది. 4 కూడా గెలుపని సన్ రైజర్స్‌కి అయితే వరించిందని చెప్పాలి. మరి సెంచురియన్‌లో హోమ్ గ్రౌండ్ అయిన సన్ రైజర్స్‌కి ఇది మరి చాలా చాలా అచ్చొచ్చిన పిచ్‌గా మనం చెప్పొచ్చు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 90% పాటు ఇక్కడ సన్ రైజర్సే గెలిచిందనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి ఎవరిది టాస్ వాళ్ళైతే 100% మరి బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఎవరైతే టాస్ చేసిందో వాళ్ళైతే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ 170 గాని, 190, 200 ప్లస్ కానీ వచ్చని చాలా చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. కానీ కొన్ని సార్లు అయితే 30, 140 వరకు కూడా వచ్చి ఆగిపోయింది అనేది మనం పేర్కొనొచ్చు. మరి వర్ష సూచనలు అయితే ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు అనేది మనం స్పష్టంగా మనం అయితే తెలపొచ్చు. మరి ఈ అనాలిసిస్ మరి చూసే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మన కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఖచ్చితంగా సార్ అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ అనేది చేయిస్తారని నేను మనసారి అయితే కోరుకుంటూ, ఎందుకంటే నాకు మంచి సపోర్టింగ్ అనేది ఉంటుంది. మరి ముందుకి వెళ్ళే ఛాన్స్ ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ బలబల చూసుకుంటే మరి ఇక్కడ కెప్టెన్ విషయంలోకి వస్తే చాలా బలంగా అయితే ఉంది. అటు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో కూడా చాలా బలంగా అయితే ఉంది. ఇక్కడైతే రబాడా, మరి బోల్టు, మా యాంటీ డ్యూషన్ గాని, ఆహ్, రషీద్ గాని అయితే ఇక్కడైతే కెప్టెన్సీ వహిస్తున్నాడు. బ్రేవ్సిస్ గాని, మరి ఇక్కడ బెన్ స్టోక్ గాని చాలా వరకు స్టోక్ మేకర్ అయితే ఉన్నారని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఈ ఐదుగురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మనం చెప్పొచ్చు. మెరిసారు అంటే కెప్టెన్ అయితే గెలుపు పొందే అవకాశం కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి సన్‌రైజర్స్‌కి అయితే వచ్చేస్తే ఇంపార్టెంట్ ప్లేయర్స్ మాత్రం మ్యాక్‌రే అనేది చాలా మంచి ఫామ్‌లోతో ఉన్నారు. ఇక్కడైతే సిబ్‌సూసన్ చాలా మంచి ఫామ్‌లోతో ఉన్నారు. మరి ఓవర్‌స్టీన్ కూడా మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడని చెప్పొచ్చు. జాన్సన్ కూడా చాలా మంచి బౌలింగ్ కూడా ఆల్ రౌండర్ షో కూడా వహిస్తున్నాడని క్రోరీ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అటు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో కూడా చాలా బలంగా అయితే ఉన్నారా అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. అయితే మొత్తం మీద విడిజాలకి బలబలాలు తీసుకుంటే మరి మొత్తం మీద సన్ రైజర్స్ కూడా చాలా బలంగా అయితే ఉంది. 50-50 ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా సన్ రైజర్స్ మళ్ళీ ఇంకోసారి విజయం పొందే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటి చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.